నేను డబ్బుని చేత్తో ముట్టుకోను, మా వాడికివ్వండి. అలాగే. ఎందుకైనా మంచిది, విరుగుడు మందు కూడా తీసుకెళ్ళండి. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. అలానా? అది 4000 రూపాయలు. అయ్యో ఏమండి, తీసుకోండి. స్వామి, దీనికి 2500 రూపాయలు, కానీ విరుగుడికి 4000 రూపాయల. ఈ మందు ప్రశ్న లాంటిది, చాలా సులభం. ఆ విరుగుడు మందు సమాధానం లాంటిది, చాలా కష్టం. అందుకే ధర ఎక్కువగా ఉంటుంది. ఇంతకు ముందు మీరు స్కూల్లో టీచర్ గా ఉండేవాళ్ళ? ఏమండి, సైలెంట్ గా ఉండండి. ఏమండి, ఎందుకైనా మంచిది విరుగుడు మందు తీసుకొని పెట్టుకుందామండి. స్వామి తీసుకోమని చెప్తున్నారు కదా. ఏదైనా సరే మా అక్కకు చివరి వరకు ఆ దేవిని ద్వేషిస్తూ ఉంటే చాలు. మళ్ళీ ఆవిడ మనసు మారొద్దు. విరుగుడు మందు వేస్ట్. స్వామి, మేము బయలుదేరుతున్నాం. పద 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 ఆహా, వెళ్దాం, పద. సరే స్వామి, మేము వస్తాం. మంచిదమ్మా. దేవుడా, అర్జున్తో అత్తయ్య మారలేదు అని నిరూపిస్తానని చెప్పాను. అది నమ్మి శృతిని కూడా రెచ్చగొట్టి వదిలేశాను. వాళ్ళని ఇంటి నుంచి వెళ్లకుండా ఆపడం, అత్తయ్య ఇదంతా దేవిని నమ్మించడం కోసం వేసిన ప్లాన్ అని నిజం చెప్తారనుకున్నాను. కానీ ఆవిడ దేవి గురించి మంచిగానే మాట్లాడారు. అర్జున్ దగ్గర నేను ఓడిపోయాను. ఇక మీదట నేను ఆ చాముండేశ్వరి గురించి ఆయనతో మాట్లాడలేం కదా. అయినా ఆ చాముండేశ్వరి మారే మనిషి కాదే. ఏదో తప్పు జరుగుతోంది. కోడల పిల్ల. మావయ్య, చెప్పండి మావయ్య. కోడల పిల్ల, నేను మెడికల్ షాప్ కు వెళ్తున్నానమ్మా. నీకేదైనా కావాలా? అవును మావయ్య. ఏం కావాలమ్మా? ఒక అడ్వైస్. అత్తయ్య నిజంగానే మారిపోయారా మావయ్య? ఎవ్వరూ లేరు. ఈశ్వరా, అంత అనుకున్నట్లుగానే జరగాలి. నా ప్లాన్ సక్సెస్ అవ్వాలి. మందుగారు, నా ప్రాణమా, నా దేవదూత, ఎలాగైనా పనిచేయి చాలు. పాలు దేవి చేతుల మీదుగా తీసుకుని తాగే వదిన ఆ దేవిని శాశ్వతంగా ద్వేషించి దూరం పెట్టాలి. ఈశ్వరా, చచ్చింది ఆ దేవి. అవునమ్మా, మీ అత్తయ్య మారిపోయింది. మావయ్య, నేను తనతో ఇన్నేళ్లుగా సంసారం చేస్తున్నాను. తన గురించి నాకు బాగా తెలుసమ్మా. నాకు తెలిసి తన ప్రేమగల మనిషిగా మారిపోయింది. దేవి, నువ్వెక్కడ కూర్చున్నావా అమ్మా? ఇదిగో పాలు తీసుకోమ్మా. నేను ఇందాకే తాగాను పిన్ని. ఇవి నీకు కాదమ్మా, మీ అత్తయ్యకి. అత్తయ్య? అవునమ్మా, ఈ మధ్య మీ అత్తయ్య గారు పచ్చి మంచినీళ్లు తీసుకెళ్ళిచ్చినా కూడా అవి దేవి తీసుకొచ్చిస్తేనే తాగుతాను అని అంటున్నారు. ఇప్పుడు నేను ఈ పాలు తీసుకెళ్ళిచ్చినా కూడా ఇదే మాట అంటారమ్మా. కాబట్టి ఇవి నువ్వే తీసుకెళ్ళివ్వడం మంచిది. ఇదిగో తీసుకెళ్ళవు. తీసుకోమ్మా. నువ్వేం మాయమంత్రం వేశావో నాకు తెలియదు గాని నీ పైన మీ అత్తగారు తెగ ప్రేమ కురిపిస్తున్నారు. ఒకవేళ నీకు జలుబు చేస్తే
అక్కడ ఆవిడ తుమ్ముతున్నారమ్మా. వెళ్ళు, తీసుకెళ్ళివమ్మా. పోవే పో. మాయా మంత్రం వేసింది నువ్వు కాదు. నిన్ను శాశ్వతంగా ద్వేషించడానికి మందు కలిపిన పాలు నీతో నేనిచ్చి పంపాను. తీసుకెళ్లి నీ చేతులతో మీ అత్తకి నువ్వే ఇవ్వు. ఇక రేపటి నుండి ఆవిడ నిన్ను గ్యాప్ ఇవ్వకుండా టార్చర్ చేస్తారు. నీ ముఖాన గాండ్రించి ఉమ్మేస్తారు. దానికోసమే ఎదురు చూస్తున్నానే నేను. నువ్వు అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఎప్పటికైనా మీ అత్త దేవి విషయంలో మారి తీరాలి కదా. బిడ్డ పుడితే మారుతుంది అనుకున్నాను, కానీ తను ఇప్పుడే మారిపోయింది. అది మంచి విషయమే కదమ్మా. చాముండేశ్వరి మరీ అంత చెడ్డ వ్యక్తి కాదమ్మా. వదినా, ఏంటొదినా ఇంత అర్ధరాత్రి వేళ కిచెన్ లో మీరేం చేస్తున్నారు? ఇంతకీ నువ్విక్కడేం చేస్తున్నావు? అదేం లేదొదినా, బాగా దాహంగా ఉంది, అందుకే ఐస్ వాటర్ తాగుదామని వచ్చాను. దేవికి సడన్ గా కడుపు నొప్పి వచ్చిందంట. నొప్పి నొప్పి అని ఏడుస్తోంది. అయితే అందుకే మర్దన చేయడం కోసమని నూనెను వేడి చేస్తున్నాను. వేడి నూనెతో మర్దన చేస్తే కొంచెం నొప్పి తగ్గుతుంది. హా? ఏమైంది నీకు? కాదొదినా, దేవి రాత్రి మీకు పాలు తీసుకొచ్చిచ్చిందా? ఇచ్చింది. అదే స్వయంగా తీసుకొచ్చిచ్చిందా? అవును. తన చేతులతో తీసుకొచ్చి మీకు ఇచ్చింది కదా. మీరా పాలని తీసుకుని తాగారా వదినా? వదినా, వదినా! సుభద్రా, తీసుకుని తాగాను. అయితే ఇప్పుడేంటి? తాగారా? ఏంటే నిద్ర మత్తులో ఏదేదో వాగుతున్నావు? పోయి పడుకోపో.